నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. చాలా రోజులుగా సైలెంట్గా ఉన్న ముద్రగడ మళ్ళీ ఒక లేఖతో తెర మీదకొచ్చారు. పవన్ కళ్యాణ్ గెలుపుతో తన పేరు మార్చుకోవడానికి కూడా అప్లికేషన్ పెట్టుకున్న ఈ కాపు నేత ఆ తర్వాత మీడియాకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూ మళ్ళీ ఒక లేఖ రాశారు. సీనియర్ కాపు నాయకులు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక బహిరంగ లేఖ రాశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన వైసీపీ ఘోర పరాజయం తర్వాత మౌనం వహించారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచే ప్రసక్తే లేదని, గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన ఇన్నాళ్ల తర్వాత ముద్రగడ నేడు ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. లేఖలో ఆయన పేర్కొన్న ముఖ్యమైన అంశాలేమిటో ఒకసారి చూద్దాం. ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో ఇలా అన్నారు. అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ 6 హామీలు ఇచ్చారని, ఇచ్చిన ఆ హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీలాంటి సీనియర్ రాజకీయ నాయకులకు తగునా అంటూ ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. మీ దొంగ సూపర్ 6 హామీలను తలుచుకుంటే భయం వేస్తోందన్నారు. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అంటూ ఘాటుగా విమర్శించిన ముద్రగడ, సూపర్ 6 అమలు చేయాలంటే కోట్లాది రూపాయల నిధులు కావాలని మీకు ముందే తెలియదా అంటూ ప్రశ్నించారు. ఆ విషయం తెలిసి కూడా అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారంటూ నిలదీశారు. ప్రజలకు సూపర్ 6 హామీలు గుర్తుకు రాకుండా ఉండేందుకు తిరుపతి ప్రసాదం, రెడ్ బుక్ రాజ్యాంగం, సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేయడం వంటివి చేస్తున్నారన్నారు. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు ముద్రగడ. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడాన్ని అడ్డుకోకపోవడం అన్యాయమన్న ఆయన అమాయకులను జైల్లో పెట్టి కొట్టడం మంచిది కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతూ ముద్రగడ తన లేఖను ముగించారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.